ఐసీసీ టోర్నీ అయినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి రికార్డుల మీద రికార్డులు. పాకిస్తాన్లో జరగాల్సిన మ్యాచ్లకి భారత్ అటెండ్ కాకుండా తటస్థ వేదిక మీదన జరిగింది. ఈవెన్ ఫైనల్ కూడా సచ్చినట్టు తటస్థ వేదిక మీద, ఎందుకంటే భారత్ ఫైనల్కి చేరింది కాబట్టి. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ని అలవోకగా ఓడించి ఆధిపత్యాన్ని సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 3 సార్లు ఆ ట్రోఫీని ముద్దాడినటువంటి దేశంగా రికార్డు సాధించింది. ఆ విజయాన్ని ఓ రకంగా వరల్డ్ కప్ తరహా అంటారు ఐసీసీ ఛాంపియన్షిప్. అలాంటి ఐసీసీ ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు దానికి కాను గెలుచుకొచ్చినటువంటి వాళ్ళకి బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కాస్త వాళ్ళకి నజరానాలు ప్రకటించింది. ఒక్కొక్క ఆటగాడికి 3 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. అలాగే హెడ్ కోచ్కి కూడా 3 కోట్ల రూపాయలు ప్రకటించింది. సపోర్టింగ్ కోచ్ సపోర్టింగ్ స్టాఫ్కి 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఎవరైతే జైషా బీసీసీఐ ఇప్పుడు ఐసీసీకి వెళ్ళిపోయారు కాబట్టి బీసీసీఐ సెక్రటరీ దివ్జిత్ సైకియా ఈ విషయాన్ని ప్రకటించారు.